పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి 25వ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము యోనా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు. భక్తి కీర్తన 51వ కీర్తన 3వ వచనం 4, 12, 13, 18, 19 వచనములు. లూకా సువార్త 11వ అధ్యాయం 29వ వచనం నుండి 32వ వచనం వరకు. ఈనాటి సువార్త పట్టణాన్ని చదువుకుని ధ్యానించుదాం. యోనా ప్రవక్త చిహ్నం. ప్రజలు అనేకులు అచ్చడి చేరగా యేసు ఇట్లు చెప్పనారంభించెను. ఈ తరము దుష్టమైనది, ఇది ఒక అద్భుతమును కోరుచున్నది, కానీ యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు. ఎలైనా నినివే వాసులకు యోనా చిహ్నమైనట్లే ఈ తరమునకు మనుష్య కుమారుడు చిహ్నమగును. తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఎలైనా ఆమె సొలొమోను విజ్ఞాన వాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను. ఇదిగో, ఆ సొలొమోను కంటే అధికుడు ఇచ్చట ఉన్నాడు. నినివే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనం చెందిరి కనుక తీర్పు దినమున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాటి యొక్క వాక్యాన్ని ఒక చిన్న కథ ద్వారా మననం చేద్దాం. ఒక గ్రామంలో రాము అనే వ్యక్తి ఉండేవాడు. అతడు ఎప్పుడు ఇలా అనేవాడు: దేవుడు నిజంగా ఉన్నాడంటే నా కళ్ళ ముందే ఒక అద్భుతం చేయాలి, అప్పుడు నేను ప్రార్థిస్తాను. ఒకరోజు అతను పొలంలో పనిచేస్తున్నప్పుడు పెద్ద పాము అతన్ని దగ్గరికి వచ్చింది. అతను భయంతో పారిపోయాడు, కానీ పాము కాటు వేయలేదు. ఆ రోజు అతను సురక్షితంగా ఇంటికి చేరాడు. అమ్మ చెప్పింది, దేవుడు నిన్ను కాపాడాడు. రాము నవ్వి, అది యాదృచ్ఛికం, అద్భుతం కాదు అన్నాడు. కొన్ని రోజుల తర్వాత అతను బైక్ మీద వెళ్తుండగా పెద్ద ప్రమాదం తప్పింది. చిన్న గాయం మాత్రమే అయ్యింది. అమ్మ మళ్ళీ చెప్పింది, దేవుడు కాపాడాడు. రాము మళ్ళీ, అది అదృష్టం. మరో రోజు అతని చిన్న బిడ్డ తీవ్రమైన జ్వరంతో బాధపడింది. డాక్టర్ చికిత్స తర్వాత ఒక్కసారిగా జ్వరం తగ్గిపోయింది. అప్పుడు కూడా అతను చెప్పాడు, డాక్టర్ మంచివాడు, దేవుడు కాదు. ఒక రాత్రి అతని తాత అతనితో చెప్పాడు, నువ్వు అద్భుతం కోసం చూస్తూ ఉన్నావు, కానీ దేవుడు ప్రతిరోజు నీ జీవితంలో చేస్తున్న చిన్న చిన్న అద్భుతాలే నిజమైన సూచకాలు. అప్పుడు రాముకు అర్థమైంది. అతడు అద్భుతం కోసం ఎదురు చూస్తూ దేవుడు చేస్తున్న మేలులను గుర్తించలేదు. ఈ తరము దుష్టమైన తరము. ఇది సూచిక కోరుచున్నది. యోనా ప్రవక్త యొక్క సూచకము తప్ప మరి ఒక సూచకం ఇవ్వబడదు. యోనా నినివే వారి సూచకమైనట్లు మనుష్య కుమారుడు ఈ తరమునకు సూచకమగును. దక్షిణ రాణి తూర్పు దినమున ఈ తరము వారితో నిలిచి వారిని శిక్షించును. ఎందుకంటే ఆమె సొలొమోను వాక్కులను జ్ఞానం వినుటకు దూరం నుండి వచ్చెను. ఇక్కడ సొలొమోను కంటే గొప్పవాడు ఉన్నాడు అని ఈనాటి ప్రభు వాక్యం ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ భాగంలో యేసు చుట్టూ పెద్ద జన సమూహం చేరుతుంది. వారు యేసు చేసిన అద్భుతాలు చూసినా ఇంకా మరొక సూచన చూపించు అని అడుగుతున్నారు. అప్పుడు యేసు చెప్పిన ముఖ్యమైన మాట, ఈ తరము దుష్టమైన తరము, ఇది సూచకం కోరుతుంది. యోనా సూచకం తప్ప మరొక సూచకం ఇవ్వబడదు. మనిషి సహజంగా దేవుణ్ణి నమ్మాలి అనుకుంటాడు, కానీ ఒక షరతు పెడతాడు. దేవుడా, ముందు ఒక అద్భుతం చూపించు,
అప్పుడు నేను నిన్ను నమ్ముతాను. ఇది అప్పటి ప్రజల మనస్తత్వం మాత్రమే కాదు, మన కాలం మనుషుల మనస్తత్వం కూడా అదే. పరీక్ష పాస్ అయితే దేవుడున్నాడంటాం, పని దొరికితే దేవుడున్నాడంటాం, అనారోగ్యం తగ్గితే నమ్ముతాం, లేకపోతే దేవుడు లేడు అనిపిస్తుంది. యేసు ఈ మనస్తత్వాన్ని ఈ వాక్యంలో సర్దిద్దుతూ ఉన్నాడు. యోనా సూచన కంటే అంటే ఏమిటి? పాత నిబంధనలో యోనా ప్రవక్త కదా, తెలుసు కదా. నినివే అనే పట్టణానికి దేవుడు యోనాను పంపాడు. యోనా మొదటిసారి పారిపోయాడు. చివరికి చేప కడుపులో 3 రోజులు ఉండి బయటకు వచ్చి ప్రజలకు ప్రకటించాడు, పశ్చాత్తాపపడండి. అప్పుడు నినివే ప్రజలు ఏం చేశారు? అద్భుతం చూడలేదు, ఆకాశం తెరుచుకోలేదు, కానీ వారు దేవుని మాట విని మారిపోయారు. అదే యోనా సూచకం. యేసు చెప్పేది, నేను కూడా 3 రోజులు సమాధిలో ఉంటాను, పునరుత్థానం అవుతాను. అదే గొప్ప సూచకం. అంటే అద్భుతాలు అంటే గొప్పది పునరుత్థానం మరియు దేవుని వాక్యం. యేసు ఎందుకు ఈ తరాన్ని మందలించాడు అని ధ్యానిస్తే, యేసు కాలంలో ప్రజలు చాలా అద్భుతాలు చూశారు. అందులకు చూపించాడు, కుష్ఠరోగులను స్వస్థపరిచాడు, దెయ్యాలను ఎల్లగొట్టాడు. కానీ వారు ఇంకా ఏమన్నారు? ఇంకొక అద్భుతం చూపించు అన్నారు. ఇది నిజానికి విశ్వాసం కాదు, వారి హృదయ కాఠిన్యం. మన జీవితంలో కూడా ఇలా జరుగుతుంది. ఎన్నోసార్లు దేవుడు కాపాడాడు, ఎన్నోసార్లు సహాయం చేశాడు, ఎన్నో ప్రమాదాల నుంచి బయటపెట్టాడు. కానీ మనం గుర్తుపెట్టుకో, మళ్ళీ సమస్య వచ్చినప్పుడు దేవుడా ఉన్నావా అంటాం. యేసు చెప్పేది, నీకు ఇప్పటికే చాలానే సూచనలు ఇచ్చాను, వాణిని గుర్తించుకో. నినివే ప్రజలు మరియు దక్షిణ రాణి అంటే ఏంటి? యేసు 2 ఉదాహరణలు ఇచ్చాడు. నినివే ప్రజలు, వారు ఒక సాధారణ మనిషి మాట విన్నారు, యోనా, అయినా మారిపోయారు. దక్షిణ రాణి శెబారాణి, ఆమె ఎంతో దూరం ప్రయాణించి సొలొమోను జ్ఞానం వినడానికి వచ్చింది. కానీ యేసు కాలంలోని ప్రజలు, సొలొమోను కంటే గొప్పవాడు యేసు వారి ముందే ఉన్నాడు, అయినా వారు నమ్మలేదు. అర్థం, దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు మనం విలువ అర్థం చేసుకోం. ఈ వాక్యం మనకేం చెప్తుందంటే, విశ్వాసం అద్భుతాల మీద కాదు, దేవుని నమ్మడానికి అద్భుతం అవసరం లేదు, దేవుని వాక్యం చాలు. దేవుడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు, బైబిల్ ద్వారా, మనస్సాక్షి ద్వారా, సంఘటనల ద్వారా, మనుషుల ద్వారా. కానీ మనం వినటం లేదు. పశ్చాత్తాపం అవసరం. నినివే ప్రజలు మారినట్లే మనము మారాలి. క్రైస్తవ జీవితం అంటే అద్భుతాలు చూడటం కాదు, హృదయం మారడం. ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇప్పుడు మనం మనల్ని అడగాలి, నేను దేవుణ్ణి పరీక్షిస్తున్నానా? సమస్య వచ్చినప్పుడే ప్రార్థిస్తూ ఉన్నానా? దేవుడు చేసిన మేలులను గుర్తించుకుంటున్నానా? బైబిల్ వినినా మారుతున్నానా? జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలంటే, కొన్నిసార్లు మనం కూడా ఇలా అంటాం, దేవుడా ఒకసారి కనిపించు, నేను జీవితాంతం నమ్ముతాను. కానీ నిజం ఏంటంటే, దేవుడు ఎప్పటికే కనిపిస్తూ ఉన్నాడు. ఉదయం సూర్యోదయంలో, మన ఊపిరిలో, కుటుంబంలో, మనం బ్రతికే ప్రతి రోజులో మనం చూడాలని అనుకోవడం లేదు, అంతే. ఈ వాక్యంలో చెప్పేది చాలా సింపుల్గా ఉంటుంది. అద్భుతం కోసం ఎదురు చూడకు, మార్పు కోసం నిర్ణయం తీసుకో. సూచన కోసం అడిగే మనిషి దేవుణ్ణి అనుమానిస్తాడు, పశ్చాత్తాపడే మనిషి దేవుణ్ణి అనుభవిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, యేసయ్య, మేము చాలాసార్లు నీకు సూచనలు అడిగాం, నీవు చేసిన మేళ్లను గుర్తించలేదు. మా హృదయాన్ని మృదువుగా చేయి. నీ వాక్యాన్ని వినే చెవులు, మారే మనసు మాకు ఇవ్వు. నినివే ప్రజలు పశ్చాత్తాపం పొంది నిన్ను నిజంగా అనుభవించే జీవితం మాకు ప్రసాదించు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈనాటి యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది ఏంటంటే, ఆనాడు ప్రజలు అనేక అద్భుతాలు చేసి ఇంకా అద్భుతాలు చేయమన్నారు. ఈనాడు మన జీవితంలో లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా అనేక అద్భుతాలు దేవుడు చేస్తూనే ఉన్నాడు. ఆ అద్భుతాలను మనం చేసుకుందాం. ఆయన యొక్క గొప్పతనాన్ని అనుభవించుదాం. దయగల దేవుడు దీవించుగాక.